ఇది షిల్లాంగ్లో ఉండే చిన్న ఎయిర్పోర్ట్. ఇదంతా మోస్ట్లీ రైస్ ఉంటుందండి. ఇక్కడ రైస్ తింటారు ఎక్కువ. నార్త్ ఈస్ట్లో గోధుమలు తక్కువ. మన సముద్రం మన దగ్గర పోయినట్టు మళ్ళీ అక్కడ తిట్టకండి సార్, మన ప్రాజెక్ట్ ఉంది. ఈ కేసులో బిజినెస్ అనలిస్ట్ మరి, సో నేనేం మాట్లాడేది ఏముండదు, ఊరికే వాళ్ళు చెప్పేది వినడమే. అది కాదు, వాళ్ళు రిక్వైర్మెంట్ చెప్తే ఇట్లా కాదు, మీకు రిక్వైర్మెంట్ మీకు ఇదే అవసరం. వాడు చాలా మంది కన్సల్టెంట్ గా వర్క్ చేస్తాడు. దిస్ ఇస్ అది అప్పట్లో 21 years అప్పుడు మంచి ఊపిలో ఉంటాం కదా. మేము ప్రిపరేషన్ కాంపిటేటివ్ సక్సెస్ బుక్ చేసాం. సిఎస్ఆర్ బుక్ చేసి జయప్రకాష్ నారాయణ అప్పుడే ఆయన గురించి మా ఫ్రెండ్ ఒక ఇదే మన మైసూరులోనే క్యాండిడేటే ఓటు పెట్టారు. వాడు 7th ఉన్నప్పుడే హై స్కూల్ గ్రామర్ కంప్లీట్ చేసేవాడు. సో నా ఇంటర్మీడియట్ పాస్ అయింది. నేను నా మ్యాథ్స్ పేపర్ వాడికి ఇచ్చాను, ఎక్స్టర్నల్ అడిషనల్ పేపర్, వాడు ఇంగ్లీష్ పేపర్, ఇద్దరం పాస్ అయ్యాడు. మ్యాథ్స్ లో ఫెయిల్ అయితే నేను ఇంగ్లీష్ లో ఫెయిల్ అయిపోయింది. వాడు జయప్రకాష్ నారాయణ గురించి మేము మోటివేట్ అయిపోయి మోస్ట్లీ రైస్ ఉంటుందండి. ఇక్కడ రైస్ తింటారు ఎక్కువ. నార్త్ ఈస్ట్లో గోధుమలు తక్కువ. మన సముద్రం మన దగ్గర పోయినట్టు మళ్ళీ అక్కడ తిట్టకండి సార్, మన ప్రాజెక్ట్ ఉంది. ఈ కేసులో బిజినెస్ అనలిస్ట్ మరి, సో నేనేం మాట్లాడేది ఏముండదు, ఊరికే వాళ్ళు చెప్పేది వినడమే. అది కాదు, వాళ్ళు రిక్వైర్మెంట్ చెప్తే ఇట్లా కాదు, మీకు రిక్వైర్మెంట్ మీకు ఇదే అవసరం. వాడు చాలా మంది కన్సల్టెంట్ గా వర్క్ చేస్తాడు. దిస్ ఇస్ అది అప్పట్లో 21 years అప్పుడు మంచి ఊపిలో ఉంటాం కదా. మేము ప్రిపరేషన్ కాంపిటేటివ్ సక్సెస్ బుక్ చేసాం. సిఎస్ఆర్ బుక్ చేసి జయప్రకాష్ నారాయణ అప్పుడే ఆయన గురించి మా ఫ్రెండ్ ఒక ఇదే మన మైసూరులోనే క్యాండిడేటే ఓటు పెట్టారు. వాడు 7th ఉన్నప్పుడే హై స్కూల్ గ్రామర్ కంప్లీట్ చేసేవాడు. సో నా ఇంటర్మీడియట్ పాస్ అయింది. నేను నా మ్యాథ్స్ పేపర్ వాడికి ఇచ్చాను, ఎక్స్టర్నల్ అడిషనల్ పేపర్, వాడు ఇంగ్లీష్ పేపర్, ఇద్దరం పాస్ అయ్యాడు. మ్యాథ్స్ లో ఫెయిల్ అయితే నేను ఇంగ్లీష్ లో ఫెయిల్ అయిపోయింది. వాడు జయప్రకాష్ నారాయణ గురించి మేము మోటివేట్ అయిపోయి. ఇది షిల్లాంగ్ ఎయిర్పోర్ట్ నుంచి షిల్లాంగ్కి పోయే దారి. మీరు ఉన్నాను సార్, మీరు ఫోటో అది పక్కన పెట్టేసి ఇక్కడ కనిపించే ఈ కొలను లేక్, దీని పేరు ఉమియం లేక్. ఇది షిల్లాంగ్లో చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్లో ఒకటి. జాగ్రత్త అండి. ఇది షిల్లాంగ్ ఎయిర్పోర్ట్ నుంచి షిల్లాంగ్కి పోయే దారి. మీరు ఉన్నాను సార్, మీరు ఫోటో అది పక్కన పెట్టేసి ఇక్కడ కనిపించే ఈ కొలను లేక్, దీని పేరు ఉమియం లేక్. ఇది షిల్లాంగ్లో చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్లో ఒకటి. జాగ్రత్త అండి.
ఇది అదే కొలను ఉమియం అన్న లేక్. ఇది బోట్స్ కూడా ఉన్నాయి. ఇది పోలో టవర్స్ అని షిలాంగ్లో హోటల్. ఇది వాళ్ళు నాకు వ్యూ ఉండే ఇది ఇచ్చినారు. అక్కడ లైట్లు హెవీగా కనిపిస్తూ ఉండే స్టేడియం, ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతోంది. జనం డబ్బులు ఇచ్చి చూస్తున్నారు. ఈ వెనకాల చీఫ్ మినిస్టర్స్ ఇల్లు ఉంది ఆ పక్క. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఉంది. మేము ఓ 3 కిలోమీటర్లు రావడానికి గంట సేపు పట్టింది. ఇది పోలో టవర్స్ అని షిలాంగ్లో హోటల్. ఇది వాళ్ళు నాకు వ్యూ ఉండే ఇది ఇచ్చినారు. అక్కడ లైట్లు హెవీగా కనిపిస్తూ ఉండే స్టేడియం, ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతోంది. జనం డబ్బులు ఇచ్చి చూస్తున్నారు. ఈ వెనకాల చీఫ్ మినిస్టర్స్ ఇల్లు ఉంది ఆ పక్క. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఉంది. మేము ఓ 3 కిలోమీటర్లు రావడానికి గంట సేపు పట్టింది. ఇది పోలీస్ బజార్ అంటారు. షిల్లాంగ్లో మెయిన్ బజార్ ఇది. ఇది ఇక్కడ పోలీస్ బజార్ అంటే మెయిన్ సెంటర్ షిల్లాంగ్.